నిన్న చెవెళ్ళ సభ మీరు చూసే ఉంటారు కదా. మహిళల మధ్యలో నుంచొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు అనకూడని మాటలన్నీ అన్నారు. అంటే ఒక ఆడపిల్లగా అవి అసలు చెప్పకూడదు, బట్ చెప్పాల్సి వస్తుంది. నువ్వు మగాడివైతే, మొనగాడివైతే, మగతనం ఉంటే అని ఆయన కొన్ని పదాలు యూజ్ చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఒక మాట అండి, ఇప్పుడు తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్ని కూడా నీ అయ్యా రండా ఎంతసేపు ఒక కుటుంబం గురించి టార్గెట్ చేయడానికి తను రాజకీయాల్లోకి రావటం ఎందుకు? రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలు ఎందుకు వస్తాం? ప్రజలకి మంచి చెయ్యాలి, నా జీవితం కాదు ప్రజల కోసం జీవించాలి అనుకుంటున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణ ప్రజ ఇదంతా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ కాదు, యూట్యూబ్ ఛానల్ తీసేసేయండి, బ్రోకరిజం చేసుకోండి అని తనకి వందలగానం యూట్యూబ్స్ పెట్టుకొని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ప్రజలని నమ్మించి మోసపుచ్చి మోసగారి ఒప్పందంతో సీఎం అయ్యి ఏమి చేయడం చేతగాక, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు రావడం చేతగాక చేయకపోతే ప్రజలు ఊరుకోరు. అవును, 100%. ఇదివరకు రాజకీయం ఎలా ఉంటుందంటే అధికార పక్షం ప్రతిపక్షం. అవును, ఇప్పుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేసే రాజకీయం ఎలా ఉంది అని అంటే అధికార పక్షము ప్రతిపక్షము ప్రజలకి మంచి చేస్తే చూడాలి, చేయకపోతే అడగాలి అన్న ఆలోచనలో ప్రతిపక్షం ఉంది. కానీ ఇప్పుడున్న అధికార పక్షం ఎలా ఉంది అని అంటే ప్రజలకు మంచి చేయడం పక్కన పెడితే ప్రజలతోనే కడిగించుకునేటట్టు ఉంది. ఇది కంపల్సరీ క్లియర్ మాట. కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు అసలు ముఖ్యమంత్రి అవడం ఎందుకు? ఒక నాయకుడిగా ఉండి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడితే అయిపోతుంది కదా. ఒక కేసీఆర్ తెలంగాణ అని తీసుకొచ్చిన కేసీఆర్ మగతనం, వాళ్ళ ఫ్యామిలీ మగతనం, ఇక మనం అంటే నాకు మాట్లాడాలన్నా కానీ అంత యావగింపుగా ఉంది. కానీ అలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక కుటుంబంలో ఒక మన తండ్రి పెద్దలు మాట్లాడితే పిల్లలు అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తారంట. ఆయన చెప్తున్నాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అదే మాట్లాడాలని కోరుకుంటున్నాడు కాబట్టి తన మాటలు తనకే అప్పచెప్దాం మనం. ఇప్పుడు తన మగతనము ఉన్నవాడైతే మల్కాజ్గిరిలో ఎందుకు వదిలేసుకున్నాడు? మల్కాజ్గిరి మొత్తం క్లీన్ స్వీప్ బీఆర్ఎస్. మల్కాజ్గిరి ఒక ఓటర్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి, ఎందుకు వదిలేసుకున్నాడు మరి అంత మగాడైతే? మాట అనేటప్పుడు మంచి చెడు అనేది ఒకటి ఉంటుందిరా. ఇప్పుడు తెలంగాణ అంటేనే ఎంతో విజ్ఞతతో సంప్రదాయాల ప్రకారము ప్రపంచమే మన వైపు చూసేటట్టు, ప్రపంచంలోనే అబ్బా తెలంగాణనా అని చేతులెత్తి మొక్కేటట్టు చేసిన కేసీఆర్ ఎక్కడ? విదేశాలు కూడా వెళ్ళి తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడ? తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, ఎవరికో అర్థం కావాల్సిన అవసరం లేదు, ప్రజలకు అర్థమైతే చాలు. ఇది తెలంగాణలో తను చెప్పినవి కాంగ్రెస్ పార్టీ తరఫున తను చెప్పిన ఏ హామీ నెరవేర్చే పొజిషన్లో రేవంత్ రెడ్డి లేడు. సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పున్నారు కదా, సో దాని గురించి ఏమంటారు మరి? ఇప్పుడు ఇచ్చేదే 3 సిలిండర్లు, మామూలుగా ఉచితంగా ఇస్తాను 500 రూపాయలకు అన్నయ్యో 3 సిలిండర్లు. ఆ 3 సిలిండర్లు కూడా 1 కోటి మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. దాంట్లో 40 లక్షల మందినే మేము అప్రూవల్ చేస్తున్నాము, 40 లక్షల మందినే గుర్తించామంటే 60 లక్షల మంది ఎక్కడ పోవాలి? ఇంకొకటి నేను ఈరోజే విన్నాను అనమాట, 2 వీలర్ ఉంటే ఇందిరమ్మ గృహాలకు కట్టు. అవునా? ఈరోజే విన్నాను నేను న్యూస్. అది ఇంకా అది ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంట. ఇంకా ఎవరికి ఇస్తారు వీళ్ళు? లబ్ధిదారులు ఇవ్వరు వీళ్ళకి. ఇప్పుడు అవన్నీ కామన్ నీడ్స్ కదా, 2 వీలర్ ఉండడం, లేకపోతే డిషెస్ ఉండడం, లేకపోతే ఇల్లు ఉండడం, అవన్నీ. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు ఉంటే 200 కరెంటు యూనిట్లు ఫ్రీ పోతుంది. నెక్స్ట్ 2 వీలర్ ఉన్నా కానీ ఇంద్రమ్మ గృహాలకి అర్హులు కాదు. మనం ఉన్న జనరేషన్ ఏంటి అసలు? అసలుకి నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడైతే ఫస్ట్ రేషన్ కార్డులు రిలీజ్ చేయాలి. రేషన్ కార్డులు ఎవరికైతే లేవో తెల్ల రేషన్ కార్డులు రిలీజ్ చేసిన తర్వాత ఈ పథకాలన్నీ పెడితే ప్రజలు నమ్మేవారు. ఓ పక్క ఉన్న రేషన్ కార్డుని వేరువేత వెయ్యండ్రా బాబు అని చెప్పేసి ఓ పక్క ఇది నడుపుకుంటా అంటే తన ఆలోచన ఏంటి అని అంటే ఆ 40 లక్షల మందినే టార్గెట్. ఇక 40 లక్షల మందికి ఏమైనా చేయగలిగితే చేస్తారు, మిగతా 60 లక్షలు గోయిందా.
ఎందుకంటే వేరే మొదలు పెట్టాడు కదా రేషన్ కార్డులలో కూడా నిక్కచ్చిగా. ఇప్పుడు 2 వీలర్ లేనిది ఎవరికండి? అవును. ఎవరికైనా ఇప్పుడు సాదా సీదాగా 10,000 జీతగాడు కూడా ఒక 3,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని 2 వీలర్ తీసుకుంటున్నాడు ఈ రోజుల్లో. తన ఉద్యోగ రీత్యానో ఇంకొక రీత్యానో టెక్నాలజీ డిజిటల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఈ జాబ్లకి అది వెళ్తా కూడా స్విగ్గీ జొమాటోలు అవి ఇవి ఉంటున్నాయి కాబట్టి చిన్న జీతగాడైనా కానీ 2 వీలర్ కంపల్సరీ అయిపోయింది ఈ రోజుల్లో. నీళ్ళు ఇవ్వడు, కరెంట్ ఇవ్వడు. ఈ కాంగ్రెస్ పార్టీకి సలహా ఇచ్చిన సునీల్ కనుగోలకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చేటట్టు కూడా సలహాలు ఇవ్వాల్సిందేమో. నిజంగా ఏమంట సలహాలు ఇచ్చి తెప్పించావు సునీల్ కనుగోల, నాశనం చేసి వదిలిపెట్టావు తెలంగాణని. ఇది వాస్తవం. కరెంట్ పోతుంది, 100% కరెంట్ ఉండట్లేదు కదా. రైట్ కరెంట్ పోతుంది వాస్తవం. ఎందుకంటే మా ఇంట్లో కూడా డైలీ ఒక 45 మినిట్స్ కరెంట్ అయితే. అవునమ్మా, ఎందుకంటున్నానంటే అంతకుముందు కరోనాతోనే చాలా అతలాకుతలం అయిపోయారు ప్రజలు. అవును. ఇప్పుడు కన్ను మూసి తెరిచే లోపల ఏదో అక్కడి నుంచి కాస్త కుదుట పడుతున్నాం అనుకునే లోపల మళ్ళా కరెంటు తీస్తా, మళ్ళా అదే భారం ప్రజల మీద మోపుతుంటే, ఇప్పుడు నేనే ఒక చిన్న ఫ్యాక్టరీ నడుపుతున్నప్పుడు మినీ ఇండస్ట్రీ ఎలా నెట్టుకు రావాలి? నమ్ముకున్న వాళ్ళని ఎలా పోషించాలి? ఒక 20 మంది నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నువ్వు రోజుకి ఇప్పుడు కరెంటు పోతే 1 గంట పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాళ్ళు లైన్లో పడడానికి టైం పడుతుంది, వర్క్ అంటే ప్రొడక్షన్ రాదు. ఈ కరెంటు తీసేయటం అనేది పెద్ద జంజాటంలా తయారయ్యింది. అరే కాంగ్రెస్ వచ్చి వారానికి మొదలైంది కరెంటు తీసేయటం. అసలు విచిత్రం అనిపిస్తుంది మాకు. అయ్యో అసలు కరెంటు తీయొద్దు, నేను అసలు ఇంకా ఆదేశాలే అసలు ఉంటేనే కదా ఇవ్వడానికి. ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ ఉంటేనే కదా నీలాంటి వాళ్ళకి ఇస్తాను నేను. రేవంత్ రెడ్డి గారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పాడు కదా స్టేట్మెంట్, మేము విన్నాం. అసలుకి కరెంట్ ఉంటేనే కదా అధికారులకి కరెంట్ ఇవ్వడానికి. ఉన్న వాస్తవం గుర్తించాలి ఎవరమైనా. ఇప్పుడు ఒప్పందాలు, లోపాయ గారి ఒప్పందాలు కొన్ని అయిపోయినాయి. నీకు ఇది ఇస్తాను రా భయ్, నువ్వు నాకు ఇది ఇయ్యి అని చెప్పేసుకునే కదా వాళ్ళు ఏదో సాయం చేస్తే మూటలు వస్తే కదా వీళ్ళు గెలిచారు. ఇప్పుడు కరెంటు ఉండాలి కదా అక్కడ ఇవ్వాలంటే. ఆఫీసర్లనే ఏం చేస్తారు? తోడుకాలు తీస్తా, పండ పెడతా, పాతి పెడతా అంటే ఆఫీసర్లు. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఉండి పోతావు, ఆఫీసర్లు 50 సంవత్సరాలు ఉండే ఆఫీసర్లు వాళ్ళేం చేస్తారు? నువ్వు ఇవ్వంది వాళ్ళు ఏం చేస్తారు? ఇవ్వాలి కదా నువ్వు. నీళ్ళైనా కరెంట్ అయినా నువ్వు ఇస్తే. ఇప్పుడు అక్కడ ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉంది, నువ్వు ఇవ్వలేకే కదా పొలాలను ఎండిపోతున్నాయి. నిజంగా నువ్వు పొలాలకు నీళ్ళు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉన్నవాడివైతే ఈరోజు మేడిగడ్డ ప్రాబ్లం ఈ రోజు వచ్చింది కాదే. 2020 నుంచి కొంచెంగా ప్రాబ్లం వస్తూనే ఉంది. అది ఇప్పుడు మా బాలనగర్లో చిన్న ఫ్లైఓవర్ ఇబ్బంది అయితే అక్కడ ఒక ఐరన్ షీట్ లాగా దానికి సంబంధించి వేసి వెహికల్స్ వదిలేశారు. మేడిగడ్డలో కూడా కాపాడింది బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకొని కదా వాటర్ వదిలితే తర్వాత దాన్ని ఏమైనా చెయ్యాలి అనుకుంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడివి. అంటే ఇప్పటికిప్పుడు అయిపోతుందా అని అంటే పంటలు ఇప్పటికిప్పుడే కదా అవుతాయి. పంటలకి సకాలంలో నువ్వు నీళ్ళు ఇస్తేనే కదా పంటలు అనేవి వస్తాయి. మిండమేషాలు లెక్క పెట్టుకుంటే నేను ఎప్పుడో ఇస్తా, ఈ రోజు కాదు తర్వాత ఏదో చూద్దాము అని అంటే పంటలు ఎండిపోవా? ఒక ప్రబుద్ధుడు నేను పోస్ట్ పెడితే ఒక అతను పెట్టాడు, అందరికీ కూడా నేను డైరెక్ట్ సమాధానం చెప్తున్నాను అని అంటే తెలుసుకొని వెయ్యాలి కదా పంట, నీళ్ళు వస్తాయో రావో తెలుసుకొని కదా వెయ్యాలి పంట అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతుకి అదే జీవితం, భూమే వాళ్ళ బిడ్డలాగా వస్తాయని నమ్ముతారు. పైన ఆకాశాన్ని, వర్షాన్ని, భూమిని నమ్ముకున్న ఒక రైతుని విలువ లేకుండా, విశ్వాసం లేకుండా మాట్లాడితే పట్టెడు అన్నం దొరకదు మనకి. ఆ రైతును గోసపెడతా. ఇప్పుడు తెలంగాణకే అన్నపూర్ణేశ్వరిని చేశారు కేసీఆర్ తెలంగాణని. అలాంటి తెలంగాణలో రైతుల్ని గోసపెడితే ఎద్దేసిన వ్యవసాయము ఇదే చెప్తారు చూడండి, అలా ఆ పరిస్థితులు ఈ కళ్ళకి చూస్తాం మేము. ఎప్పుడు కనిపించలేదు ఈ 10 సంవత్సరాలలోనూ. ఎప్పుడు బిందెలు తీసుకొని మహిళలు రోడ్డు మీద రావడం గమనించలేదు, చూడలేదు కూడా. నేను మొన్న చూశాను, మొన్న వేరే ప్రోగ్రామ్కి వెళ్తుంటే చక్కగా బిందెలు తీసుకొని ట్యాంకర్ కోసం వెయిట్ చేస్తా కొట్టుకుంటున్నారు జనాలు.